నవంబర్ 12 హన్మకొండ స్మైలీ డీజీ స్కూల్లో జరిగినటువంటి వివాదానికి దారితీసినటువంటి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని స్పష్టపరచడం కోసం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. నా పేరు శ్రీకాంత్, పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా. మేము మాట్లాడడానికంటే ముందు అక్కడ నవంబర్ 12వ తారీఖు రోజు స్మైలీ డీజీ స్కూల్లో ఏం జరిగింది అనేటువంటి విషయం మీకు ఇక్కడ ఉన్నటువంటి వివాదంలో ఉన్నటువంటి ఇక్కడ మర్రి మహేష్ పీడిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి, అట్లాగే గుర్రం అజయ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా వీళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళకు సంబంధించినటువంటి ఒక వాయిస్ వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము కూడా పీడిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున మా వాయిస్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ అక్కడ ఆ రోజు జరిగినటువంటి నిజాలు ఏంటి, అసలు ఏంటి అనేటువంటి విషయాలు మీతో మాట్లాడడం జరుగుతుంది. మీడియా మిత్రులకి పీడిఎస్యు రాష్ట్ర కమిటీ అదేవిధంగా పీడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం నుంచి వెళ్ళి విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఆ రోజు మేము వెళ్ళిన సందర్భంలో ముందుగా పీడిఎస్యు 23వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ జిల్లాలో నిర్వహించడం కోసం ప్రచార క్యాంపెయినింగ్లో భాగంగానే స్మైల్ డీజీ స్కూల్కు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఆ రిసెప్షనిస్టు ఉండడం జరిగింది. వెళ్ళినాక మేడం మీ కరెస్పాండెంట్ ఉన్నారా, ఉంటే మేము కలుస్తాం మేడం, మాట్లాడుతాం, మేము ఇట్లా ఆర్గనైజేషన్ నుంచి వచ్చామనేసి కరపత్రాలు, అదేవిధంగా ఆహ్వాన సంఘం యొక్క కరపత్రం, అదేవిధంగా మా పీడిఎస్యు ఉమ్మడి జిల్లా కార్యదర్శి యొక్క విజిటింగ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సందర్భంలో మేడం కూడా మా సార్ లేడు, మా సార్ ఇప్పుడు కలవాడు అనేసి చెప్పిన సందర్భం ఉంది. అంతకుముందు కూడా మా కార్యదర్శి 2-3 సమయాలలో వెళ్ళినా కూడా మాకు రెస్పాండ్ ఇవ్వలేకపోయాడు. అదేవిధంగా మేడం మీ స్కూల్కు సంబంధించిన బ్రోచర్ ఉంటుంది కదా, బ్రోచర్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అన్న ఇవ్వండి మేడం, బ్రోచర్ అన్న ఇవ్వండి అని అంటే మా దగ్గర బ్రోచర్స్ లేవు, మేము ప్రచారం చేసుకోము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా సార్ వస్తేనే మాట్లాడతాం లేకుంటే లేదు అనేసి అంటే మేడం మా సభలు ఉన్నాయి, ఎందుకనంటే మేము అన్ని సందర్భాలలో వచ్చినా కూడా కలవట్లేడు, ఇప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్లో ఉండడానికి మాకు కూడా తెలుసు, ఉన్నా కూడా లేరని చెప్తున్నారు మేడం అనేసి మేము చెప్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మమ్మల్ని సతాయించకండి అని అంటే సరే అనేసి మేము సైలెంట్గానే ఉన్న సందర్భంలో వెనకాల నుంచి వెళ్ళి స్మైలీ డీజీ స్కూల్ యొక్క ఎవరైతే ఉన్నారో కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మ వచ్చి ఏకాఏకిన వచ్చి దూసుకొచ్చి మా యొక్క కార్యదర్శిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి దురుసుగా ప్రవర్తిస్తూ మా కార్యదర్శి మీద చేసిన సందర్భం ఉంది. ఎందుకు చేస్తున్నారు సార్, మేము ఏంటిది అనేది మీకు తెలవాలంటే మీరు ఒకసారి కూర్చొని మాట్లాడండి అన్న సందర్భంలో కూడా మీరు ఏ ఆర్గనైజేషన్ కుల సంఘాలు అనుకొని ఫేక్ సంఘాలు అనుకుంటా వచ్చి మా స్కూళ్ళలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా అనేసి ఫోటోలు తీస్తున్న సందర్భంలో ఎందుకు ఫోటోలు తీస్తున్నారు సార్ అనేసి అంటే మేము ఎస్ఐని పిలుస్తాం, సిఐని పిలుస్తాం అని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్న సందర్భంలో పిలవండి సార్, మేము ఆర్గనైజేషన్ మాకు గుర్తింపు ఉన్న ఆర్గనైజేషనే, మేము కొన్ని సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న పర్సన్స్మే, మీరు చెప్పండి సార్ అనేసి అంటున్నా కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకు సార్ మీరు ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు, మీ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ మీరు ఒక స్థాయిలో ఉన్న లెక్చరర్లా ఉన్నారు, మంచిగా మాట్లాడండి సార్, వారు వీరు కొట్టకండి అని అంటే అన్న సందర్భంలో నేను లేవడం జరిగింది. లేవడమే నేను కింది స్థాయిలో ఉన్న కింది స్థాయిలో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు మనోభావం దెబ్బతిని నేను ఆ సందర్భంలో చేసుకోవడం జరిగింది. చేసుకున్న సందర్భంలో తను మళ్ళీ వచ్చి చైర్తోనే మమ్మల్ని కొట్టిన సందర్భం ఉంది. మళ్ళీ అక్కడ చేరేసేసి పోయి ట్రైపాడ్ తీసుకొచ్చి ఆ ట్రైపాడ్తోని మా కార్యదర్శిని అతి దారుణంగా కొట్టాడు. దారుణంగా కొట్టిన సందర్భంలో కూడా మేము అక్కడి నుంచి వెళ్ళిపోకుండా పోలీసులకు ఫోన్ చేసినా కూడా అదే
రిసెప్షనిస్ట్ యొక్క రూమ్ అయితే ఉన్నదో పోలీసులు వచ్చేంత వరకు కూడా అక్కడనే కూర్చొని మేము వెయిట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. తను నన్ను దుర్భాషలు ఆడడం వల్లనే నేను తన మీద చేసుకోవడం జరిగింది. అది కూడా నా పొరపాటు. ఎందుకనంటే నా మనోభావం దెబ్బతింది కాబట్టి ఆ విధంగా నేను ప్రవర్తించడం జరిగింది. దీన్ని ఒక చిన్న క్లిప్పుగా దాన్ని పెట్టేసి ఇలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఇలా సోషల్ మీడియాలలో పెట్టి మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ 500 కోసం 300 కోసం వచ్చేలా అనేసి అని అంటున్నారు. నేను గత ఒక 17 సంవత్సరాలుగా నేను ఆర్గనైజేషన్ చేస్తున్న ఒక వ్యక్తిని. అన్ని విద్యా సంస్థలకు తెలుసు నేను అంటే ఎటువంటి వ్యక్తిని అనేది కూడా తెలుసు. ఇంకోటి అంటే ఈ వరంగల్ జిల్లాలో, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను ఏ రోజు కూడా ఒక ఇన్స్టిట్యూషన్కి కూడా పోయి ఒక ఫండ్ అడిగిన సందర్భం కూడా లేదు. కావాలనంటే ఈ ఇన్స్టిట్యూషన్లలో ఉన్న యజమానులు కూడా వచ్చి నేను ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఈ విద్యార్థి ఈ సంఘ నాయకుడు ఇట్లా చేసిండు, ఇట్లా మమ్మల్ని దుర్భాషలు ఆడిండు, మా మీద ఇట్లా బ్లాక్మెయిల్ చేసిండు, మేము ఈ వ్యక్తికి ఇంత ₹2 చందా ఇచ్చినా అని చెప్పమనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసి మా యొక్క మహాసభలను ఆటంకం కల్పించే విధంగా మా యొక్క విద్యార్థి సంఘాలను నామరూపాలు లేకుండా చేయడం కోసం వీళ్ళు ఈ విధంగా పూనుకొని చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పూర్తి సీసీ ఫుటేజ్ వస్తే ఎవరు తప్పు చేశారు, ఎవరు ఆ విధంగా దాడి చేశారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది అనేసి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది.